ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ విజయవాడలో తెలుగుదేశం ధర్మ పోరాట నిరసనతో హోరెత్తించింది. పడమట దర్శి బజార్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్ల చొక్కాలు ధరించి జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మోదీ పర్యటనకు వచ్చే ముందు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ మోసపూరితమంటూ మండిపడ్డారు. మోదీ చేస్తున్న అన్యాయంపై ప్రతిపక్ష వైకాపా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వాల్తేరు డివిజన్ ని ఏదైతే కార్గో ఆదాయం 70% 6,500 కోట్లు ఒరిస్సాకి రాయగడికి కట్టబెట్టి ఏమాత్రం ఆదాయం లేని జోన్ ప్రకటన చేశారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం తెలుపుతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందించడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతికి ద్రోహం చేస్తా ఉంది, తెలుగు వారికి ద్రోహం చేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ తన సిబిఐ, ఈడీ కేసుల్లో బయటపడటానికి ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేయకుండా అధికార పక్షంలో ఉన్న మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం తప్ప ఇవాళ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ వాళ్ళ పార్టీ కానీ పోరాటం చేసే పరిస్థితిలో లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు మీరు కార్గో ఆదాయాన్ని పక్కన పెట్టారు? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎక్కడా? ఎవరికైతే ఉపాధి అవకాశాలు యువతకి ఏ అవకాశాలు కల్పించారు? కేకే లైన్ సంగతి ఏంటి? కేకే లైన్ ఎందుకు కలపలా? ఇవాళ ఈ ప్రశ్నలన్నీ కూడా 5 కోట్ల మంది తెలుగు ప్రజలు అడుగుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా ఇప్పుడు బీజేపీ పార్టీని మీరు చేసిన పనులు మీరు నిజం అనుకుంటే, చేసిన పనులు కరెక్ట్ అనుకుంటే ఇక్కడ అనేకమైన రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఏ పక్షాలన్నా కలుపుకుని ఒక వేదిక మీదకి రండి. వైఎస్ఆర్సీపీ పార్టీతో లోపాయికారికి ఒప్పందం కాదు, డైరెక్ట్గా ఒప్పందం పెట్టుకుని వేదిక మీదకి వచ్చి మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ప్రజల్ని న్యాయం అడగండి, లేదా ఓటు అడగండి. అందువలన ఆయన వచ్చేది కరెక్ట్ కాదు, చెప్పేది కరెక్ట్ కాదు. దానికి వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నల్ల సొక్కాలు ఇసి తిరుగుతూ ఉన్నారంటే రోడ్ల మీద మేము చూసాం, అనేక మంది నల్ల సొక్కాలు ఇసి తిరుగుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం మోడీ గారు చెప్పేది వాస్తవాలు కాదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే హక్కు మోడీ గారికి లేదు అని చెప్పడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.